ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి. నేను మీ అలేఖ్య. మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అదే మన దేవ్ గిల్. మగధీరాలో రణదేవ్ బిల్లా క్యారెక్టర్ చేసి మన అందరినీ మెప్పించారు. మరి ఆయన కొత్త మూవీ గురించి ఇంకా అప్డేట్స్ తెలుసుకుందాం. హలో. Namaskar to all the viewers of Sakshi channel. Thank you. How are you guys? Very, very good. Okay, so first I saw your movie and like when I was just scrolling at the YouTube, I just got the trailer and I watched it. I'm like, oh, this is the guy Ranadev Pilla. I loved your character in Magadhira, by the way. Thank you. So I thought, how was your experience in this movie? Like you were actually doing the villain role and all of a sudden you're doing the hero part. So ela anpichindi meeku? Chala good experience. Okay. When you have a powerful captain of ship, like he's a very simple man with calm guy, and if he wants to express something, he will he'll keep his hand. It's a friendly type. Yeah, very sweetly. Okay. So the journey of becoming a hero was very good. Okay. And if you see me so powerful, all credit goes to Koti Garu. Okay. He's like a brother and he had a vision. Okay. See, for 30 years he's worked so much with the ace director. So that something comes in him. Okay. So when you asked me, how is the feel of coming as a hero? It is a wonderful experience because I feel I'm very blessed to be part of the most beautiful people around me. Okay. And he's one of them. ఓకే సార్, మీకు ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్కి ఈయననే సెట్ అవుతారు అని? అంటే యాక్చువల్గా అండి ఇతను నాకు మగధీర నుంచి పరిచయం. గత 3 years నుంచి సినిమా చేద్దాం కోటి గారు, సినిమా చేద్దాం అన్నాడు. ఓకే, సినిమా చేద్దాం. ఇతనేమో ఫుల్ ఇమేజ్ విలను అన్ని లాంగ్వేజీలు. సో ఇతనికి ఎలాగా చేయాలా అనేది ఆలోచిస్తూ ఉంటే సరే ఒక వర్మ అని మా రైటర్ ఉన్నాడండి ఫ్రెండ్. ఇతను కూర్చొని ఏదైనా ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ఈ పర్సనాలిటీకి వీళ్ళకి ఇతనున్న ఇమేజ్కి మనం లవ్ స్టోరీలు అవి చేయలేము. సో పవర్ఫుల్ క్యారెక్టర్ కావాలి. పవర్ఫుల్ క్యారెక్టర్ కావాలంటే ఇంకేదండి మనకి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో అలా అనుకొని స్టార్ట్ చేసి ఒక విలన్ హీరోగా మారితే ఎలా ఉంటుంది సినిమాలో అనేది ఆ కథ బుక్ లైన్తో మేము కథ స్టార్ట్ చేసాం. సో అలా కథ చేసి బాగా అందులో మదర్ సెంటిమెంటు, లవ్ స్టోరీ అన్ని ఎమోషన్స్ కలిపి ఒక కథ రెడీ చేసాం. సో ఓకే, ఆయన ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ అయ్యారా ఒక సినిమా చేస్తుంటే? ఏదన్నా ఎవ్రీ సీన్లో ఏదన్నా అరే విలన్ రోల్ వస్తుంది ఆల్ ఆఫ్ అ సడన్, లేదు నార్మల్ హీరో క్యారెక్టర్ రావాలి అని చెప్పి? అదే పెద్ద టాస్క్ అండి ఈ సినిమా అంతా. అదే పెద్ద టాస్క్ అయింది. ఎక్స్ప్రెషన్ చూసేటప్పుడు ఇతను మామూలుగా అలవాటు అయ్యి కొంచెం అగ్రెసివ్ ఉంటుంది కదా విలన్గా, అవన్నీ మనం కంట్రోల్ చేస్తూ అవన్నీ ఎలాగ ఉండాలా అనేది అదే పెద్ద టాస్క్ ఈ సినిమాకి. నాకు కథ కన్నా అది పెద్ద టాస్క్ అనేది. సో అర్థం చేసుకునేవాడు, బాగా చేసేవాడు. ఇతనికి ఏంటంటే సినిమా అంటే విపరీతమైన పిచ్చి, ఏం కాదు సినిమానే అనుకుంటుంటాడు. దానికోసం ఎంత బడ్జెట్, ఆ బడ్జెట్ కూడా అండి చిన్న అలా అనుకుని పెద్ద బడ్జెట్ అయిపోయింది. ఓకే, సో వాట్ ఈస్ యోర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్? ఐ నో ఇట్స్ పోలీస్ క్యారెక్టర్, సో హౌ ఇస్ ద ఎగ్జాక్ట్ క్యారెక్టర్? హౌ యూ డిఫైన్ దట్ క్యారెక్టర్ యాజ్? When I watch the film, I still don't know whether he's a hero or a villain. Okay. Okay. So what are the challenges you faced in the sets? Like, oh my God, am I doing the right thing? Should I do this or this? Like, how was your thing? No. See, my journey, like last 14 years, I have worked with top directors, top technicians, and I have learned so much. Okay. And when you work in different states with different directors, different producers, you learn a lot. And that experience, you will see it on the screen. Because when Koti Garu and we have started, we joined for this project. Koti Garu has his own experience for last 30 years. He's been part of the biggest cinema maker, S.S. Rajmouli Garu. And he has his influence. Okay.
And when we came together, we came for a small project. Okay. Chinna project, right, Koti garu? But this project, when we started writing, he has so much his influence that it became such a big project. And nothing was normal. Action was larger than life. Dance was larger than life. Romance was larger than life. Sentiments, emotions. The emotions where action is happening, and in between there are certain kind of emotions being expressed on the screen. Nothing was easy, but we all went through that phase and we enjoyed it. Today when we watch it on screen, we all feel, we join our hands and say, God, thank you for blessing us. ఓకే సో మీరు ఈ పేరు ఎలా అనుకున్నారు ఆహో విక్రమ? అంటే మనం పోలీస్ సబ్జెక్ట్ చేస్తున్నాం కదండి, ఒక పవర్ఫుల్ పేరు కావాలి. అవును. సో 4-5 పేర్లు అనుకో ఉన్నాము, కానీ ఇది ఆల్రెడీ మేము ఇంతకుముందు ఒక సినిమా ఉంటుంది కదా విక్రమార్కుడు అని చేసాం కదా, సో ఆ టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని ఈ విక్రమార్క టైటిల్. సో దీని గురించి మీరు టైం పెట్టి అరే ఇది పెడదామని చెప్పి రాసుకొని ఇది సెలెక్ట్ చేశారా, లేకపోతే ఎలా? క్యారెక్టర్ని బట్టి పేరు, క్యారెక్టర్ని బట్టే మేము కథ చేసామండి. క్యారెక్టర్ పెట్టి కథ చేసి, అంటే మనం డిస్కషన్లో కూడా మనం మాట్లాడేటప్పుడు ఏదో ఒక పేరు ఉంటే ఎమోషన్ రాదు. ఈ విక్రమార్క అన్నాం అనుకో, ఒక ఆటోమేటిక్గా ఒక ఇంపాక్ట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఐ వాంటెడ్ టు ఆస్క్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఇన్ వర్కింగ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్? Opinion? Experience in Tollywood. Experience, Yeah. okay. I don't know if you know, Okay. I'm born and brought up in Pune. Like my parents had given me birth there. Okay. But Tollywood, Rajamouli sir has given me name. So I'm blessed. Okay. Tollywood industry is in my blood. I can only live and think about Telugu cinema. Okay. I could have done any other language, Yes. but this is my home. My wife is from Hyderabad. Okay. The soil has given me name. The soil has given me a family. So I'm my experience is beautiful. I feel very blessed, and it's my cinema. Telugu industry is my world. Okay, so now after seeing yourself in the screen, like after this film, so in the future you will be doing the action drama kind of genres, or you will move into some other things? Any? See, I only believe in mass, Okay. larger than life. I can't do anything normal or small. Something very challenging where it can be entertainment for audience. It has to have an emotional touch. Anything like that, 100% I will do it. ఓకే. సో మీరు చెప్పండి, మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్ మీరు ఎలా అనుకున్నారు, ఏం చేశారు, అసలు ఎంత రీసెర్చ్ పెట్టారు దీనికోసం? అంటే అదే అండి, మన కథ చేసేటప్పుడు మనకి ఇతనికి ఎవరు ఉంటే బాగుంటుంది, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది, అంటే పోలీస్ ఆఫీసర్ మామూలుగా ఈ లోకలు అదేంటి ఒక సినిమా చేస్తే ఒక సపరేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కూడా బాగుంటుంది అని అన్నీ ఆలోచించుకొని అలా ఒక్క విలన్ క్యారెక్టర్ని సిటీలో చిన్నగా ఓపెన్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ మార్పు కోసం కొంచెం వేరే ఒక ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చేస్తే ఎలా ఉంటుంది, మనకి వేరియేషన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చిన్న వేరియేషన్ కనపడేటట్టు ఒక విలన్ని ఇంకో పెద్ద విలన్ని అలా క్రియేట్ చేసుకొని హీరో ఎలా దానికి లింక్ అయ్యాడు, ఎవరి ద్వారా లింక్ అవుతుంది అనేది ఒక చైన్ లాగా చేసుకొని అలా కథ చేశాను. సో స్టోరీ లైన్ ఏంటి ఎగ్జాక్ట్లీ? అంటే మొత్తం మూవీ అంతా స్టోరీ లైన్ చేస్తే వాట్ ఈస్ ద స్టోరీ లైన్? ఇదే అండి స్టోరీ లైన్, ఇదే ఒక విలను హీరోగా మారాడండి. జస్ట్ గివ్ మీ వన్ లైన్, వాట్ ఇస్ దిస్ మూవీ ఆల్ అబౌట్? అదేనండి, ఒక విలను హీరోగా మారితే ఎలా ఉంటుంది సినిమా అనేది, ఓకే, దట్ ఇస్ ద స్టోరీ లైన్. అదే స్టోరీ లైన్. ఓకే, యా ప్లీజ్ టెల్. See, the story, it's a mass entertainment filled with emotions. You can take your family and go and watch this film. And I would request everyone, take your parents, take your mother and father. Because this is a treat for every child to take your parents and show them this film. Because I have dedicated this film to all the mothers on this earth. Okay.
So this movie is gonna relatable to all the mothers and all of them, all the audience you meant. Yeah. Okay. So in the past you have worked with many films, అన్ని చేశారు కదా. So మీకు నచ్చిన, you are proud of that movie, like your character. What is that one thing? See, there are 2-3 very good characters I have played, but Magdhira Ranadev Billa will be very special for me because it was my first film, and such a ace director had launched me, and you know, he's my godfather, and that journey when I was working with Rajmouli sir, Ramcharan sir was my inspiration. It was always a dream that one day I should do something like him. Okay. And lot of times when we were shooting, so I should say, sir, one small, so he say, Agga Baba, tension full. So I will say, sir, how to make it bigger, like how Rajmouli sir shoots, so can we do this something bigger? Okay. And he, like, you know, it was a wonderful thing. Okay. And that's how the journey is very, very special. ఓకే ఓకే. సో మీకు ఈ కథ రాయడానికి ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ లేకపోతే ఎలా అనుకున్నారు? అంటే ఇన్స్పిరేషన్ ఏం లేదంటే ఒక మంచి సబ్జెక్టు, అన్ని ఎమోషన్లు ఉండేటట్టు ఒక ఫుల్ మాస్ సినిమాగా చేయాలని అనుకొని ఒక క్యారెక్టర్ తీసుకొని వేరే క్యారెక్టర్లు ఎలా వస్తాయి, ఏంటి, ఏ ఎమోషన్స్. ఓకే. సో విలన్ పాత్రలో వచ్చేసారు. విలన్ పేరు అండి ప్రవీణ్ తరడే అని మరాఠీలో పెద్ద డైరెక్టర్ అండి అతను. అక్కడ పెద్ద డైరెక్టర్, పెద్ద ఆర్టిస్ట్ కూడా అక్కడ. ఓకే. సో అతనే ఈ సినిమా డబ్బింగ్ కూడా మరాఠీ అంతా చెప్పించింది. ఓకే. చాలా పెద్ద పేరు అతనికి. అతను విలన్గా అంటే ఫస్టే అనుకున్నాం అతను విలన్ అనే కథ రెడీ చేసాము. దాని తర్వాత తేజస్విని గారని మన అక్కడ మరాఠీలో పెద్ద ఫేమస్, మా ప్రభాస్ గారి సినిమాలో కూడా సోర్పణక్ క్యారెక్టర్ చేసింది ఆవిడ. ఇంకా ప్రభాకర్ గారు, పోసారి గారు, ఈ అందరం, బిత్రి సత్తి గారు, వీళ్ళందరూ చేసి బిత్రి సత్తిని కానిస్టేబుల్గా ఎలా సరదాగా వాడుకుంటూ, చిత్రా శుక్ల హీరోయిన్, ఒక డీసెట్ క్యారెక్టర్, ఒక లెక్చరర్ క్యారెక్టర్, ఒక పోలీసుడికి ఎలా టచ్ అయింది అనేది లవ్ ట్రాక్లో చేసి చూపించాను. Okay, so your character when you saw after the first cut, how did you feel after seeing? अरे यार ये मैं हीरो बन गया, क्या है, क्या चल रहा है? Exactly, same expressions and same feeling. अरे यार, am I that guy? Okay. See, to become a hero is not easy. There's a lot of hard work, and you know, when we see our heroes, the kind of pressure and hard work they must be going, today I come to know. So hero's journey is lot of hard work. Even a director's journey is very tough. But you know, when audience, they appreciate, that is their win. Yeah. See, when I saw myself as a hero, it was like first thought, people will accept me or what? Right, Koti garu? But when Koti sir smiles, that means it's okay. సో మీకు ఎలా అనిపించింది ఆ మూవీ ఫస్ట్ కట్ చూడంగానే? ఏదండి మూవీ ఫస్ట్ కట్ అందరు కలిసి చూస్తారు కదా ప్రీమియర్ షో, ఎలా అనిపించింది మీకు? ఈయన క్యారెక్టర్ కానీ అందరి క్యారెక్టర్స్ ఎలా సెట్ అయ్యాయి? భయంగా ఉండేదండి. మొత్తం సినిమా అయిపోయాక ఇతను సినిమాలో ఎలా ఉంటాడు ఏంటి అనేది ఫస్ట్ నుంచి షూట్ కానించి నాకు అదే పోయింది. మెయిన్ అదే చూసుకుంటా ఉండేవాడిని. ఇతని షార్ట్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఇతను హీరోగా మనం చేస్తున్నాము, ఎలా ఉండాలా. నాకేంటంటే నా ఫస్ట్ సినిమాకు కూడా అజయ్ గారిని దిక్కులు చూడరామయ్య చేశారండి నేను. అది కూడా ఆ అజయ్ని కూడా అందులో నేను హీరోగా చేశాను. నెక్స్ట్ ఇంకో సినిమా కూడా జువా అని రంజిత్ హీరోగా చేశాను. నాకు అందరూ అలాంటి వాళ్ళు తగులుతున్నారు. సో వాళ్ళందరికన్నా ఒక ఎక్స్పీరియన్స్ అది ఉంది. ఇతనిది చాలా టఫ్ అండి. ఇతను చేసి ఆ ఎక్స్ప్రెషన్లో అలవాటు అయిపోతుంది. సో ఇతను ఎలా చూపించాలనేది పెద్ద టాస్క్. నాతో చాలామంది కూడా అన్నారు, ఒకటి అతను హీరోగా కరెక్ట్గా చూపిస్తున్నాడా అది. నాకు ఫస్ట్ నుంచి అదే భయం పట్టుకుందండి. సినిమా చూశాక అమ్మాయ
పర్ఫెక్ట్గా ఉన్నాడా అని చాలా రిలీఫ్. ఫ్రెండ్స్ వీళ్ళకి చూపిస్తాం కదండి, భయంతో చూపిస్తాం కదా, హీరోలాగే ఉన్నాడా మెటీరియల్, బ్రహ్మాండంగా ఉన్నాడు అసలు. ఓకే సినిమా చూసి కూడా ఎవరు ట్రైలర్ చూసిన వాళ్ళు కానీ టీజర్ చూసిన వాళ్ళు కానీ అస్సలు ఏది నెగిటివ్ రాలేదు. ఓకే సో హౌ వాజ్ యువర్ వైఫ్స్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్టర్ సీయింగ్ యూ ఆన్ ద స్క్రీన్ లైక్ అ హీరో? వాట్ వాజ్ హర్ రియాక్షన్? See, they all knew that one day I will become a hero. Okay. Because when I started this journey, every child or boy or girl, they always want to become hero or heroine. Then they start placing themselves. So she believed in my dreams. My mother believed in my dreams. And when they saw that, it was like last 14-15 years ka sapna. And they just my family is very simple family, so anything happens we just join our hands and thank God. Like, you know, at last we see our son, or my wife said my husband, as a hero. And I just didn't want to come like a hero. I want to leave a very strong social message to the audience. The content has to be very powerful. Just to come do romance or do action was never my thought. Because I'm an emotional guy, so I feel emotionally connected that when the day I come to those people, when they watch me, they should get inspired in some way or the other with me. ఓకే సో ఇన్ దిస్ వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ సీన్? అంటే మీకు నచ్చిన ఒక్క స్పెసిఫిక్ సీన్ ఏంటి ఇందులో చేసేటప్పుడు? Any one scene is difficult. Entire film is my favorite. ఓకే ద ఫేవరెట్ పార్ట్ విచ్ వాజ్ లైక్ యార్ ये मस्त है ऐसे. There are two sequences. ఓకే I can't say this is good or this is good. Okay. One is interval sequence. ఓకే Chala super. ఓకే This man create magic. ఓకే And climax sequence. ఓకే సో ద బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ వెరీ బ్యాంగ్ ఆన్ థింగ్స్. Means all over India, audience will be shocked, goosebumps. ఓకే Like, what is this? Who's that hero? Who's that director? Means it's a new thing what Koti Garu has got, and people will love it. ఓకే సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డైలాగ్? వన్ ఫేవరెట్ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ. My favorite dialogue is, you want me to say in Telugu? యా ఇన్ యువర్ Okay. Sir, tell me once in Telugu, hero ya villain? అది మామూలేనండి. యాక్చువల్లీ ఇంకో డైలాగ్ ఉందండి ఇతనికి. పోలీస్ అంటే సింహం కాదురా, సింహాన్నే వేటాడే పోలీసు రా అని ఒక మంచి యూ ప్లీజ్ టెల్ మీ ద సేమ్ డైలాగ్. ఐ వుడ్ లవ్ ఇట్. ఇతను చెప్పలేదు. Tell me, sir. Oh, you can there tell was, it in other there was language one too. scene Okay. in the film, which very powerful scene. I will tell. That sequence, when Koti Garu should go and do it, because there were a lot of North actors, Kannada actors, they couldn't understand Telugu, so Koti sir should go and perform, and Marathi actors. So when Koti sir should perform, entire unit should clap, whether even a small emotion, because there the language was not important, the emotions were very important. So when you said now which scene was powerful, so sir, tell me that dialogue in Telugu, I will say, sir, whether he is hero or police. అదే పోలీస్ అంటే సింహం కాదురా, సింహాన్నే వేటాడే పోలీస్. It's a big one, so maybe later. No worries. అదే డైలాగ్. Okay. So I just wanted to ask the last question. If you are comfortable, you can tell it. So ఎంత బడ్జెట్లో ఈ మూవీ అంతా అయింది? ఎంత టైంలో అయిపోయింది మూవీ? It's almost like we have. What is the budget you're asking? Yeah. Like approximate is also. It's almost around a 50 crore film. Okay. Okay. So ఎంత టైం స్పాన్ లో అయిపోయింది? What was the time span? 2 years. 2 years. Okay. Yeah.
Okay, so is there any reason that you guys are releasing on 30th August or? 30th, it's nothing like that. We complete the film 45 days back. Okay. And we were waiting for the right time. Independence Day was 15th August. Every state there were 5-6 films. Okay. And this is Shivratri going on. Okay. So we all are Shiv Bhakt, and we thought 30th would be the best day. All right. Okay, guys, thank you so much. All the best for the movie. Me and my family will pakka go to the movie and write the review Yes. for sure. Thank you, Thank madam. you. Thank Thank you, you so and much. thank you, Thank you. Sakshi channel, for all the love and support. Thank you. Thank you so much. Please go to the nearest theatres and watch it on 30th August. Thank you.